డీటెయిల్ బిట్ అకాడమీ ఆల్రెడీ 4 చాప్టర్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కంప్లీట్ అయిపోయాయి. ఇది 5th చాప్టర్ కాంబినేషనల్ సర్క్యూట్స్. దాని తర్వాత మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఈ చాప్టర్లో ఓన్లీ మీకు 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్స్, డీకోడర్స్. సో ఇందులో పెద్ద ఎక్కువ కాంప్లెక్సిటీ అయితే లేదు. జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఎస్ అది సరిపోతుంది. ఫస్ట్ వన్ మల్టీప్లెక్సర్. ఈ మల్టీప్లెక్సర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనకి చాలా ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయి, అంటే కనెక్షన్ లైన్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్కి. కానీ మనకి ఒక్కటే అవుట్పుట్ వెళ్ళాలి. దెన్ మనకు ఒక 2 సెలెక్టార్స్ ఉంటాయి, S0 S1. అంటే ఇప్పుడు చూడండి, లైక్ మీకు 7 ఉన్నాయనుకోండి, ఇన్పుట్కి 0 to 7 ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి సెలెక్షన్ లైన్స్ 3 వస్తాయి. కంట్రోల్ లైన్స్ అంటాం, సెలెక్షన్ లైన్స్ అని కూడా అంటాము. సో బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ మనకి ఈ కంట్రోల్ లైన్స్ అనేవి వ్యారీ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటుంది ఏంటంటే 4 ఇన్పుట్ అంటే 4 డేటా ఇన్పుట్స్ అని తీసుకుంటున్నాం. సో దానికి కాబట్టి మనకి 2 ఉంటాయి. ఎందుకు 2^4 2^2. సో 2^2 4 కాబట్టి అట్లా, ఓకేనా. ఇప్పుడు ఇలా ఇక్కడ ఏంటంటే మనకి ఈ డేటా ఈ కంట్రోల్ లైన్స్ బట్టి ఏ డేటాని అవుట్పుట్కి పంపించాలి అని డిసైడ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి S0 S1 0 ఉందనుకోండి, అప్పుడు D0 డేటా ఇన్పుట్ అనేది వెళ్తుందన్నమాట. అట్లా దీన్ని మల్టీప్లెక్సర్ని డేటా సెలెక్టర్ అని కూడా అంటాము. సో దీనికి ముందుగా మీరు చూసుకోవాల్సింది ఇన్పుట్ లైన్స్, అవుట్పుట్ లైన్స్ ఏంటి, డేటా సెలెక్టర్. ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ లైన్స్, అవుట్పుట్ లైన్స్తో పాటు సెలెక్టర్ లైన్స్ కంట్రోల్ లైన్స్ ఉంటాయి, ఓకేనా. కొంచెం డిఫరెన్స్లో ఎన్కోడర్స్ ఉంటుంది. ఎన్కోడర్ కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే అక్కడ సెలెక్టర్ కంట్రోల్ లైన్స్ అనేవి ఉండవు, ఓకేనా. ఇది మల్టీప్లెక్సర్. డీమల్టీప్లెక్సర్ జస్ట్ దీనికి ఆపోజిట్ అన్నమాట, ఓకే. ఇక్కడ ఏంటంటే మన ఇన్పుట్ వ్యారీ అవుతుంది అనమాట. అంటే ఇన్పుట్ నంబర్ బట్టి, ఇప్పుడు ఇన్పుట్ Y 0 ఇచ్చాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏ ఛానల్లోకి వెళ్ళాలి అని, ఓకేనా. ఇక్కడ మల్టీప్లెక్స్ ఏంటంటే మనకి ఇన్పుట్స్ ఎక్కువ ఉంటే అవుట్పుట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ డీమల్టీప్లెక్సర్లో ఇన్పుట్ ఒకటి ఉంటే అవుట్పుట్ 4 లేకపోతే 8 అలా ఉంటాయి, ఓకేనా. ఇదన్నమాట మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్. ఇప్పుడు ఎన్కోడర్స్కి ఏంటంటే ఎన్కోడర్స్ కూడా సేమ్ ఇలాగే, కాకపోతే సెలెక్టర్ లైన్స్ ఉండవు. ఓన్లీ డేటాని బట్టి అవుట్పుట్ ఇన్పుట్ డిసైడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 4 to 2 ఎన్కోడర్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 4 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అన్నీ 0 ఉన్నాయనుకోండి, అప్పుడే ఇక్కడ ఇలా ఉంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో 1 రావాలంటే ఇక్కడ I0లో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంది, మిగతా ఎందులోనో లేదు. అప్పుడు 0 0 1 0 అవుట్పుట్ ఎలా వస్తుంది అని, లైక్ మీకు ఎలా చెప్పాలి, 0 0 ఉంటే I0, 0 1 ఉంటే I1, 0 2 ఉంటే I2, అలా అన్నమాట. సో దీనికి ఆపోజిట్ డీకోడర్స్ కూడా, ఓకే. ఇక్కడ ఇన్పుట్స్ 2^n ఉంటే అవుట్పుట్ n ఉంటాయి అన్నమాట, అట్లాగా. సో ఎన్కోడర్స్లో, డీకోడర్స్లో, ఇక్కడ ఎన్కోడర్స్లో మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే 4 to 2, డీకోడర్స్లో అయితే 3 to 8 డీకోడర్, ఓకేనా. సో కీ డిఫరెన్సెస్ ఏంటి మల్టీప్లెక్సర్కి, డీమల్టీప్లెక్సర్స్కి, అండ్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అప్లికేషన్స్ ఒకసారి చూడండి, ఓకే. దీని తర్వాత మనం ఒక 20 బిట్స్ దీని మీద డిస్కస్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీద మనకి కాన్సెప్ట్స్, దాని తర్వాత కాన్సెప్ట్స్కి సంబంధించిన బిట్స్ కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.